ఇవాళ ఒక 5 ట్రేడ్స్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అప్పుకు తీసుకుందాం. ఈ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత ఎందుకు తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఇండికేటర్స్ ఏమి యూజ్ చేయనండి. యూజ్ చేయకుండానే ట్రేడ్స్ ఎంటర్ అవుతాను. ఓకే. ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బయర్స్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడుండే లెవెల్స్ అన్నిటిని బ్రేక్ చేసుకొని బయర్స్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు. సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు. ఇట్లా కంటిన్యూగా అవుతున్నప్పుడు ట్రెండ్ ఇక్కడ ఒక రిట్రేస్‌మెంట్ తీసుకున్నది. రిట్రేస్‌మెంట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ బయర్స్ మళ్ళీ స్టార్ట్ అవుతారు ఎంటర్ అవ్వడానికి అని చెప్పి నేను ఇక్కడ మళ్ళీ ఒక బయర్ తీసుకున్నాను ఎంట్రీ. ఇక్కడ నుంచి డౌన్‌కి ఎంటర్ అవుతున్నాను. ఈ ట్రేడ్ పూర్తయిన తర్వాత డౌన్‌కి ఎంటర్ అయ్యాను. ఎందుకు ఎంటర్ అయ్యానో చెప్తాను. ఓకే. ఈ ట్రేడ్ అయిపోయింది. ఇక్కడ డౌన్‌కి ఎందుకు ఎంటర్ అయ్యానంటే, ఇక్కడ కంటిన్యూయస్‌గా ట్రెండ్ అప్ సైడ్ మూవ్ అయింది. ఎక్కడ ఒక రిట్రేస్‌మెంట్ గాని, సెల్లర్ అనేవాళ్ళు ఎక్కడ కనిపించలా. కంటిన్యూయస్‌గా ఎళ్ళింది. ఇక్కడ నుంచి ఒక డోజీ ఫార్మ్ అయ్యి నెక్స్ట్ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. సో, ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఇక్కడ ఎక్కడ రిట్రేస్‌మెంట్లు లేవు. సో, ఇక్కడ నుంచి ఈ సెల్లర్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో, ఈ సెల్లర్స్ ట్రెండ్ కంటిన్యూ అవుతదని చెప్పి ఇక్కడ నుంచి నేను సెల్లర్స్ ఎంటర్ అయ్యాను అంతే. ఇక్కడ నుంచి అప్పుకి తీసుకుందాం. మనం ఈ ట్రేడ్స్‌ని మనము ఫస్ట్ డెమోలో బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత, మనకు
ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత లైవ్‌లోకెళ్ళండి. డైరెక్ట్‌గా లైవ్‌లో ట్రేడ్ చేయొద్దు. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ యాక్యురసీ మనకు పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. ఈ ట్రేడ్ ఎందుకు ఎంటర్ అయ్యానంటే, ఇక్కడ బయర్స్ కంటిన్యూ అవుతున్నారు. ఒక రిట్రేస్‌మెంట్ వచ్చింది. నెక్స్ట్ ఒక బయర్ క్యాండిల్ ఫార్మ్ అవ్వాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బైకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ నుంచి అప్పు తీసుకుందాం. ఒకవేళ ఇది రెడ్‌లో క్లోజ్ అయితే నెక్స్ట్ ఎంట్రీ మార్టింగల్ నేను మల్టిపుల్ ఎంట్రీ తీసుకుంటాను. ఓకే. ఇదయిపోయింది. ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ స్ట్రాంగ్ బయర్స్ వచ్చిన తర్వాత సెల్లర్స్ స్ట్రాంగ్‌గా వచ్చారు. ఈ సెల్లర్స్‌ని ఇక్కడ, ఇక్కడ నుంచి బయర్స్ మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. ఇక్కడ బయర్స్ ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ మళ్ళీ ట్రై చేసి మళ్ళా ఇక్కడ బయర్స్ ఓవర్‌టేక్ చేశారు. సో, ఇక్కడ బయర్స్ ప్రెషర్ ఎక్కువుంది. సో, ఈ లెవెల్‌కి రాగానే బయర్స్ యాక్టివ్ అవుతారని చెప్పి ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అప్‌కి ఎంటర్ అయ్యాను. ఇంకొక ఎంట్రీ తీసుకుంటే టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం.
ఇక్కడ అప్పుకి తీసుకున్నాను. బాగా పేషెన్స్‌గా వెయిట్ చేయాలండి. మనం అనుకున్న ప్రకారం ప్రైస్ యాక్షన్ ఆ క్యాండిల్స్ దొరికితేనే మనం ఎంటర్ అవ్వాలి. లేదంటే బెటర్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. ఓకే. ఇది అయిపోయింది. ఓకే. 5 ట్రేడ్స్ కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.